మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, కన్నబాబు సంతాపం తెలిపారు. ముద్రగడ మరణం రాష్ట్రానికి, కాపులకు తీరని లోటు అని తెలిపారు. పట్టుదల, నిబద్ధత, మాట తప్పని నాయకుడు ముద్రగడ అని కొనియాడారు. కాపుల హక్కుల కోసం ముద్రగడ తన జీవితాన్ని పణంగా పెట్టారు అని గుర్తు చేశారు. మా తుని ఉద్యమం సందర్భంగా కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళని. మాకే ఒక టైంలో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఎవరు గెస్ట్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే అలా 24 hours మా తుని ఉద్యమం సమయంలో కానీ ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆయన చేత్తోనే పెట్టడం, ఎన్ని వేల మంది వచ్చినా సరే. మరి ఆయన ఓపిక చూస్తేనే మాకే ఒక ఆయనకి తప్పకుండా రోల్ మోడల్ అవుతారు తప్పకుండా మాలాంటి నాయకులకి. సూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. ఇవాళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.